బి జగన్ గారు ఈయన ప్రైవేట్ ఎంప్లాయీ అండి. అలాగే బి పావని గారు హౌస్ వైఫ్. భర్త వయసు 32 సంవత్సరాలు, భార్య వయసు 21 సంవత్సరాలు. చూడవరం నుంచి వచ్చారు. పెళ్ళి అయ్యి 3 ఏళ్ళు అయ్యింది. మరి ప్రెగ్నెన్సీ రావటం లేదని చాలా ఇబ్బందులు పడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి మన దగ్గరికి వచ్చాక, మన దగ్గరికి ఎన్నాళ్ళలో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎలా వచ్చిందో అనేది ఆయన కనుక్కుందాం. 3 ఏళ్ల నుంచి ఎక్కడన్నా తిరిగారండి మీరు? మేము ప్రైవేట్ హాస్పిటల్ చూపించారు. తిరిగారు. అక్కడ ఏం చెప్పారు? ఎక్కడ చూపించినా హెవీ వెయిట్ ఉంది, బరువు ఎక్కువగా ఉంది, ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు, ఓవర్ వెయిట్ లో ఉంది, ఓవర్ వెయిట్. అందువల్ల ఎక్కడికి వెళ్ళా సరే హెవీ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ హెవీగా ఇచ్చేవారు సార్. ఎంత వాడినా సరే అది నార్మల్ గా 2 months ఒకసారి రెగ్యులర్ డేట్స్ వచ్చేవి కావు. చాలా ఇబ్బంది, ఇర్రెగ్యులర్ సార్. మెడిసిన్స్ వాడినా సరే ఇర్రెగ్యులర్ గా ఉండేవి. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళా అంత నార్మల్గా ఉంది, కానీ ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇద్దరిది ఓవర్ వెయిట్గా ఉంది, మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పేసి కంపల్సరీగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి పంపించారు సార్. మేము ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఏంటని కనుక్కుందాం అని చెప్పేసి కూడా వెళ్ళాం. ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాం సార్. వెళ్ళాం సార్, మాట్లాడితే వాళ్ళు స్టార్టింగ్ టెస్ట్లు అవి ఇవి చేయాలని చెప్పేసి కొంత అమౌంట్ తీసుకొని టెస్టులు చేసినా సరే దానివల్ల మనకి ఏం రిజల్ట్ లేదు. 1 month వాడమన్నారు, వాడేమండి. 2nd month కూడా రమ్మన్నారు. ఈ లోపు మాకన్నా ముందు ప్రీవియస్గా వెళ్ళే వాళ్ళకి ఏమైనా రిజల్ట్ ఉందేమో అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్స్ కొన్ని తీసుకున్నాం. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా అమౌంట్ పే చేశారు, కానీ వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ లేదు. ఐవీఎఫ్ సెంటర్లో గ్రూప్ పెట్టుకున్నారు మీరు? అవును సార్, ఐవీఎఫ్ సెంటర్ గ్రూప్. మాకన్నా ముందు అందరికి దగ్గర ఒక 15 మందిలా కాంటాక్ట్ లో ఉన్నాం సార్. మంచి కాంటాక్ట్ లో తీసుకుని వాళ్ళందరికి ముందు వెళ్ళాలి, వెనకాల రిజల్ట్ ఏముంది ఎలా అంటే అని చెప్పేసి కనుక్కున్నాం. ఏం లేదు సార్, వాళ్ళు కూడా అమౌంట్ పే చేస్తాం, మాకు ఏం లేదు, మళ్ళీ అమౌంట్ పే చేయమంటున్నారు అని చెప్పారు. అది ఆ టైంలో మేము సరే డ్రాప్ అవుదాం ఉద్దేశం మీద బ్యాకప్ అవుతుంటాయి. మరి ఏదైనా స్టెప్ తీసుకుందాం అని చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీ డెసిషన్ తీసుకునేసరికి మా అత్తయ్య గారు మీ వీడియో చూసారు సార్ యూట్యూబ్ లో. ఆవిడ యూట్యూబ్ ఎక్కువ చూస్తారు, చూస్తూ వాళ్ళకి అది యూట్యూబ్ చూసే వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు ఆవిడ చూసారు సార్ వీడియో, యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ ఈ వీడియో చూసిన నాకు షేర్ చేశారు. ఇక ఫేస్బుక్ అంటే నేను ఇన్స్టాలో కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి, నువ్వు యూత్ కదా, ఇన్స్టా ఫాలో అయ్యావు నువ్వు. మిమ్మల్ని ఎలా ఫాలో అయ్యి మీ వీడియోస్ అన్ని చూసాను సార్. నిన్ను వేయడానికి నేనే ఇన్స్టాలో కూడా వచ్చాను. నేను థర్డ్ చూసాను సార్. నేను థర్డ్ నైటే బయలుదేరి మీ ఫ్యామిలీతో ఇక్కడికి అదే రోజు సార్. నేను అంత ఇన్స్పైరింగ్ ఏం చేసి చాలా ఇన్స్పైర్ గా అయ్యింది సార్. మేము ఈ వీడియోస్ చాలా అన్ని కూడా చూసాను. బరువు తగ్గలేదన్నానని హ్యాపీ అనిపించిందా? చాలా పాజిటివ్ థింక్ లో వచ్చాను సార్ మీ దగ్గరికి. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నేను థర్డ్ మార్నింగ్ చూసాను, ఈవినింగ్ ఫ్యామిలీతో బయలుదేరి వచ్చాండి. ఆవిడ ఎంత బరువు తగ్గించాను నేను మరి? ఇదిగో న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఆయన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది డాక్టర్ అని చెప్పగానే మేము ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అవన్నీ చేయమన్నాం. అవన్నీ అక్కడే దగ్గరలో చేయించుకున్న ఆ రిపోర్ట్లు మాకు వాట్సాప్ పెట్టారు. ఆ వాట్సాప్లో పెట్టిన రిపోర్ట్లను బట్టి ఎస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్, ఇక భర్త వచ్చి మందులు తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే అది నిలబడాలన్నా 5 నెలల మందులు మన దగ్గర వాడాలి. ఇక్కడ విషయం ఏంటంటే బరువు కాదు, క్రిములు, హార్మోన్. ఇదే విషయాన్ని నేను ఆ రోజు చెప్పాను. ఏ బరువు ఉన్నా పిల్లలకి అనొచ్చయ్యా. క్రిమి హార్మోను మిమ్మల్ని డ్యామేజ్ చేయకుండా, అండాలని వీర్యకణాలని డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటే చక్కగా వీర్యకణాల అండాలు బాగుంటే పిల్లలు పుడతారు. బరువుతో సంబంధం లేదని చెప్పి అదే నిజమైందా? సార్, బరువు గురించి నేను ఒక్క బిల్ల కూడా ఇవ్వాల. నేను ఇచ్చిందల్లా ఒక టీకా, తర్వాత క్రిములకు పిల్లలు ఇచ్చాను. ఈ లోపల అందుకుంది నీకు ప్రెగ్నెన్సీ. అంతే, మధ్యలో మనకు కొంచెం హాస్పిటల్లో కొంచెం సెలవులో ఉండటం వల్ల రావడం కొంచెం డిలే అయింది. ఈ లోపల మందులు చెప్పి వాడుకుంటూ ఉన్నారు. సో ఇది అలాగే భార్యాభర్తలు ఇద్దరు అనురాగంగా ఉన్నారు. లోపల ఉన్న క్రిములనేమో మందులు వాడి తొలగించుకున్నారు, టీకాలు వేసి కొన్ని క్రిముల్ని అడ్డంకి తొలగించుకున్నారు. మీ బిడ్డ రావడానికి అడ్డంకి లేదు కాబట్టి హాయిగా బిడ్డ వచ్చేస్తుంది. అది ఆచరిస్తే ఫలితాలు వస్తాయి. అంతే, నువ్వు ఆచరించావు, ఫలితం పొందావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.